పెను తుఫాన్లకి, జడి వానలకి గలిబిలైపోయి గందరగోళం అయిపోయి ఇదైపోవటం కాదు, కృంగిపోవటం కాదు. వాటిని అధిగమించి వాటిని దాటింపజేసే దేవుని వైపుకు మనం ఎగరాలి. ఎవరి వైపుకి? యేసయ్య వైపుకి ఎగరాలి. ఎందుకు కృంగిపోవాలి? దేవుణ్ణి ఎరక్కపోతే కృంగిపోవాలి, అయ్యో నాకు దిక్కేంటి అని. ఎందుకు కృంగిపోవాలి? దేవుణ్ణి ఎరిగి కూడా మారు మనసు లేకుండా పాపములోనే స్థిరపడి పాపంలోనే బ్రతుకుతుంటే, పాపం మీద యుద్ధం ప్రకటించకుండా, పాపానికి కనీసం వ్యతిరేకంగా పోరాడకుండా, కనీసం పాపాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయకుండా, పాపంతో రాజీ పడిపోయి అలాగే ఫిక్స్ అయిపోయి కూర్చుండిపోతే అప్పుడు నువ్వు కృంగిపోవాలి. ఎందుకంటే నేను మారు మనసు పొంద ప్రయత్నం చేయలేదు, పాపం మీద యుద్ధం ప్రకటించలేదు, పాపాన్ని ప్రేమించి అందులో కొనసాగుతున్నాను గనుక దేవుడు నా మొర వినడేమో అనే వేదనతో అప్పుడు కృంగిపోవాలి. అందులో అర్థం ఉంది. రక్షణ లేనివాడు కృంగిపోవాలి, అర్థం ఉంది అందులో. దేవుణ్ణి ఎరిగావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకున్నావు, అనుమతించే పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకొని ఎందుకు కృంగిపోవాలి?